ధీరజ్ వాటర్ క్యాన్లు మోసే పని చేస్తున్నాడని తెలిసి అక్కడ ఉన్న భాగ్యం అయితే ధీరజ్ని అవమానిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం తప్పేంటి, ఆయన వాటర్ క్యాన్లు మోసే పని చేస్తూ ఉంటే తప్పేముంది అందులో, ఆయన ఏమైనా దొంగతనాలు చేస్తున్నాడా, దోపిడీలు చేస్తున్నాడా అని చెప్పేసి అయితే అందరి ముందు గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న ప్రేమని అలా చూస్తూ, నేను చెప్పాను కదా ముందే ప్రేమ, నీలో ప్రేమ మొదలవుతుందని, ఆ ప్రేమ నీలో ఉంది, ఇప్పుడు బయటపడుతుంది చూడు అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్కి సపోర్ట్ చేస్తూ, ఆయన ఇలాంటి పని చేస్తే తప్పేముంది, 1000 2000 సంపాదించుకుంటున్నారు, అందులో తప్పేముంది చెప్పండి, ఎందుకు ఆయన్ని ఇలా అవమానించి బాధ పెట్టడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, ఆయన కష్టజీతం మీద అతను బ్రతుకుతున్నాడు, అందులో తప్పేముంది, మీరు ఇలా ఆయన్ని అవమానించడం చాలా బాధాకరంగా ఉంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే ఒక్కసారిగా తలని కిందకి దించేసుకుంటూ ఉంటుంది. అది చూసిన రామరాజు మాత్రం, ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అలాగే వేదవతి వాళ్ళు అయితే ప్రేమ మాట్లాడిన మాటలకు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం, అలా కాదమ్మాయి, నేను అలా అనలేదు, ఏం బాధ లేకుండా వాళ్ళ నాన్న చూసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఈ అబ్బాయి ఇలా పని చేయడం ఏంటి అని అడుగుతున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం తన కొడుకు ఎలాంటి పని చేస్తున్నాడని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, నేను ఎలాంటి పని చేసినా సరే మా నాన్నకి అవమానకరంగా మాత్రం చెయ్యను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.